kitchen. It's washroom. This is a bedroom. Wow. It's a balcony, guys. Balcony to pool direct. They mentioned no diving. ఇప్పుడు మేము గోవా రీచ్ అయ్యాం. 7 o'clock చెక్-ఇన్ అయిపోయింది. సో బయటికి వెళ్ళి ఫ్రూట్స్ షాపింగ్కి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని వెళ్తున్నాం. ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ? నాకు తెలియదండి, నాకు కొత్తగా పెళ్ళింది. వావ్ నైస్. ఫుల్ లైట్స్తో ఉంది. ఎన్ని మంత్స్ అయిందండి మీకు కొత్తగా పెళ్ళయ్యి? కొత్తగా పెళ్ళైందండి, మాకు తెలీదు. హే సైడ్ ఏం చేస్తుంది? కాఫీ. చికెన్, ఇది ఫిష్ ఫ్రై, ఇది వైట్ రైస్. మీకు తెలిసే ఉంటుంది. చికెన్ కర్రీ, రైస్ ఇందాకనే కుక్ చేసాము, సరిగ్గా ఉడకలేదని మరీ 2 cups వాటర్ యాడ్ చేసి మరీ పెట్టాం. ఇప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాం. వాటర్ ఉన్నాయంట. ఫిష్ ఫ్రై. ఫుడ్ ఈ యానివర్సరీకి మా హస్బెండ్ కుక్ చేస్తున్నారు నాకు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు యూట్యూబ్లో చూస్తుంటారు మా ఆయన కుక్ చేస్తున్నట్టు. మా ఆయన కుక్ చేసినప్పుడే నేను తీస్తాను. నేను కుక్ చేసేటప్పుడు మా ఆయన షూట్ చేయరు. ఇక్కడ గోవా బీచ్ దగ్గర పెళ్ళి జరుగుతుంది. లైక్ చాలా మందికి డ్రీమ్ ఉండి ఉంటుంది కదా. నాకు అనిపిస్తుంది ఇలా చేసుకుంటే బాగుందని. మా హస్బెండ్ ఎక్కువ అవుతాడు నా ఆనందం. మా చెల్లి ఇచ్చింది. మా చెల్లి యాక్చువల్లీ ఇవ్వలే, మర్చిపోయింది. అక్కడ వాటర్ ఉంది, అక్కడ క్యాఫే ఉంది, అండ్ అక్కడ పెళ్లి జరుగుతుంది. నియర్ సమ్వేర్. అండ్ దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ వైఫ్. ఎంట్రా కన్నాలు ఎనర్జీ ఎక్కువైంది. ఇప్పుడు ఇలా అందరిలోకి రాగానే చాలా ఇంట్రోవర్ట్ ఫీలింగ్ వచ్చేది కలిసి. అసలు కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం అరగలేదు. ఇట్స్ హ్యాపీ మూమెంట్స్. వెనుక పెళ్ళి జరుగుతుంది, ఇక్కడ బార్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. ఇక్కడ ఎట్లా ఉన్నా ఎవరు ఏం అడిగారు.
అయితే గోవాలో సెటిల్ అవుదామా? పైసలు ఇక్కడ పెళ్లి జరిగింది కదా, మేము ఈ ట్రిప్కి వచ్చింది అండ్ ఫస్ట్ యానివర్సరీ ట్రిప్. సో ఈ ట్రిప్లో మేము ఏమైనా ఆలోచిస్తున్నామంటే లైక్ గ్యాదరింగ్స్లో 40 మెంబర్స్ దాకే ఉండాలి. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, చాలా రిచ్ అనుకుంటా, చాలామంది అటెండ్ అయ్యారు. దాన్ని చూసి అనుకుంటున్నాం మరి మేము చేసుకుంటే ఒక 40 మెంబర్సే ఉండాలి అది ఇది అని. కానీ ఇప్పుడు మేము వచ్చిన ట్రిప్ యానివర్సరీ ట్రిప్. ఈ 1 year అయినా కానీ ఇంకా ఏదో కొత్తగా ఏమంటారు, ఇంకా మాకు పెళ్ళి కాలేదని మేము ఫీల్ అవుతున్నాం. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్. ఎస్, ఇంకా కొత్తగానే ఉంది. బట్ నేను మిస్ అవుతున్నా, అంత రిచ్గా పెళ్ళి చేసుకోలేదు. ఐ మీన్ రిచ్ కాదు, మనకు నచ్చినట్లు చేసుకోలేదు అని. ఇట్స్ కైండ్ ఆఫ్ జెల్సీ ఫీలింగ్. అక్కడ మ్యారేజ్ జరుగుతుంటే ఇక్కడ మా ఆయన నన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు. వావ్, మా పెళ్ళిలో కూడా ఇంతగా డాన్స్ చేయాలండి నువ్వు. వాళ్ళ వల్ల ఇక్కడ బీచ్ సైడ్ అందరికి ఎంటర్టైన్మెంట్ కదా. సిగ్నేచర్ స్టెప్ కమా. ఇది ఫ్యూచర్ స్టెప్ మా పిల్లలకి. ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ గోవా వ్లాగ్, యానివర్సరీ వ్లాగ్. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం గోవా బీచ్లో. ఆయన 140 చెప్పారు. ఎందుకంత కాస్ట్ ఉంటుంది, మామూలుగా రెగ్యులర్గా తినే ఐస్ క్రీమే కదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఎంత చూసినా కానీ వైట్గా ఉంది. తర్వాత అర్థమైంది 2 ఐస్ అంటే వాళ్ళు రేటు గోకేశారని. కాస్ట్లీ ఐస్ క్రీమ్ 140. ఇలా రెండిటికి తెల్ల. చెప్పు నువ్వే, హౌ డు యూ ఫీల్? 2 ఏళ్ళ తర్వాత షర్ట్కి వేసుకునే యోగం వచ్చింది. కొత్త షర్టా? 2 years బ్యాక్. సన్సెట్ అయిపోయింది గైస్. నేను మా హస్బెండ్ పందికొకల దీని లావే మళ్ళీ వాకింగ్ సిరీస్ అంటే ఏమంటావు? జాకెట్ పట్టుకుంటావా అని. ఎస్ గైస్, ఇప్పుడే బీచ్కి వచ్చాము. మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా నైట్ అయిపోతుంది, బట్ మాకు ఈ టైమే ఇష్టం. లైక్ ఈవినింగ్స్, లేట్ ఈవినింగ్స్ అనాలో, ఎర్లీ నైట్స్ అనాలో, లైక్ దిస్ అన్ని టైప్స్. బీచ్కి వచ్చే ఆనందం నాకు ఎక్కడ రాదు. ఎందుకు అలా? ఎందుకు వాటర్, ఐ మీన్ బీచెస్ బాగా ఇష్టం, కానీ వాటర్లోకి పోను.
ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. ఒకవేళ వచ్చిన ఈదుతానని కాదు కానీ జస్ట్ ఫోబియా. గేదెలు వచ్చాయి మా వీధిలోకి అన్నట్లు బీచ్లోకి గేదెలు వచ్చాయి. నువ్వు ఎక్కడ వద్దున్నావు, పక్కకి రా. మా హస్బెండ్ అందుకే పడిపోతున్నాడు పాడెత్తేసి. మీరు మామూలుగా బీచ్ చూడడానికి అయితే మీరు ఏ టైంలో వస్తారో కింద కామెంట్ చేయండి. మేమైతే జనాలు ఎక్కడున్నారు, సన్సెట్ అయ్యాక వస్తాము. సన్సెట్ అయ్యాక బీచ్ కనపడిన టైంలో వచ్చి ఓన్లీ వాటర్ సౌండ్ వినకుండా బీచ్లోకి వచ్చామని ఫీల్ అవుతాము. ఏది సైడా? ఏం చేస్తున్నావు? హ్యాపీ యానివర్సరీ లడ్డు. హ్యాపీ యానివర్సరీ బంగారం. ఇది మా ఫస్ట్ యానివర్సరీ ట్రిప్. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఎంజాయ్ చేస్తాము, ఆ తర్వాత కూడా ఎంజాయ్ చేస్తాము అని అయితే ఏం లేదు. కొంచెం బిజీ లైఫ్లో ఉండొచ్చు తర్వాత కూడా, బట్ ఏం చేయలేము. టైం వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చెయ్యండి. ఇప్పుడే చికెన్ ఎగ్స్ కోసం వచ్చాం బయటికి. అండ్ కోకోనట్ వాటర్ తీసుకోవాలి. చల్లగా ఉంది. లడ్డు గోవా వైబ్స్. గోవన్ చట్నీ టెంకాయ. షాపింగ్కి వెళ్ళొచ్చాం. ఏమనాలి బుజ్జి వీటిని, గ్రోసరీస్. ఇట్స్ ఏ పూల్. కేక్ బంగారం మన ఫేవరెట్.